హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. టేస్టీగా వంకాయ పచ్చడి ఒకటి ప్రిపేర్ చేశానండి. ఎప్పుడు చేసే పచ్చడి కాదనమాట, చాలా బాగుంటుంది. ఇలా నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి. రోటీ చపాతీల్లో కూడా సూపర్ కాంబినేషన్ అంటారు. బ్యాంగన్ భర్తా అంటారు దీన్నే హిందీలో అయితే. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ టేస్టీ పచ్చడి ఒకసారి మీరు కూడా చూసేసి ట్రై చేయండి. మరి చాలా అంటే చాలా బాగుంటుంది. రోటీ చపాతీ రైస్లో కూడా బాగుంటుందండి. మనం వంకాయ పచ్చడికి ఎప్పుడు కూడా వంకాయలు కాల్చుకుంటూ ఉంటాం కదా, అలాగే ఇలా వంకాయని శుభ్రంగా కడిగేసి కొంచెం నూనె రాసేసి ఇలా మంట మీద పెట్టి కాల్చేసుకోవాలి. స్టవ్ మీద నిప్పుల మీద కూడా నిప్పులు ఉంటే దాని మీద కూడా కాల్చుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి, టమాటాలు, ఒక 3 టమాటాలు వేసాను ఒక వంకాయకి, ఒక వెల్లుల్లిపాయ, ఇవన్నీ కూడా బాగా ఇలా నిప్పుల మీదే కాల్చేసుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా ఇలా కాల్చి వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్, అందుకే ఇది కూడా నేను రోస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా నల్లగా అయిపోయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో వేసుకుంటే చల్లారిపోతాయి. బాగా చల్లారిన తర్వాత పైన పొట్టు అనేది మనం తీయాలన్నమాట. ఇలాగా కొంచెం పక్కన పెట్టుకుంటే చల్లారుతూ ఉంటాయి. మిగిలిన కూరగాయలన్నీ చూద్దాం. ఇలాగా ఉల్లిపాయలు 2 తీసుకుని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు. పచ్చిమిర్చి ముందుగా మనం కాల్చి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాల్చి వేస్తే టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. ఇవి పోపులో వేయకుండా ఇలా మనం రోట్లో కూడా పచ్చడి చేసేసుకోవచ్చు. పచ్చడి కింద ఉంటుంది. అలా కాకుండా కొంచెం పోపు అది వేసి కారం అది వేసి చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. అంతే, అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు అదే షేర్ చేస్తాను వీడియో. ఇలా కొంచెం వాటర్లో వేస్తే ఇవన్నీ కూడా తొక్కలు కూడా వచ్చేస్తాయి. టమాటాలు అన్నీ కూడా ఇలా తీసేసి చిన్ని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. పని కొంచెం ఎక్కువే ఉంటుందండి, కానీ టేస్ట్ మరి కావాలంటే ఈ మాత్రం కష్టపడక తప్పదు. వీలైనంత సన్నగా కట్ చేసేసుకోవాలి. అలాగే వంకాయ కూడా పైన ఉన్న పొట్టు తీసేసి గుజ్జంతా తీసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా ఇలా పొట్టు తీసేస్తున్నాను. వీటిని మళ్ళీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం బాగుంటాయి అన్నమాట తినేటప్పుడు. అలాగే వంకాయ కూడా తీసేసి ఒకసారి పైన తొక్క అంతా తీసేసి ఇలా కట్ చేసేసి చిన్న ముక్కలుగా అలా చాకుతో మ్యాష్ చేసేసుకుంటే చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేద్దాము. కొద్దిగా ఆయిల్ వేసుకుని 1.5 స్పూన్ వరకు వేసాను నేను ఆయిల్. పోపు గింజలు వేసుకోవాలి. ఇలాగ 2 ఎండుమిర్చి కూడా వేసాను. పోపు అంటే ఇవే ఉంటాయి కదండి, కొత్తగా ఏమీ ఉండవు. ఇలాగే ఇందులో కొద్దిగా ఇంగువ, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒకసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి, మళ్ళీ ఇలాగే చేసుకుంటారు, చాలా బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నీ కూడా వేసేయాలి. ఇవన్నీ ఆల్మోస్ట్ మనకి వేగిపోయినవే కాబట్టి లైట్గా అలాగా వేయించుకుంటే సరిపోతాయి అన్నమాట. ఉల్లిపాయలు కొంచెం వేగాలి. చూసారు కదా, ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం కారం, సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అన్నీ ఒకసారి ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకుని టమాటో ముక్కలు వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలన్నమాట టమాటా కూడా ఇందులో. అలా గరిటెతోటి మ్యాష్ చేసుకుంటూ మెత్తగా అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కువ పేస్ట్లా ఉంటేనే బాగుంటుంది పచ్చడి. ముక్కల్లా కాకుండా పేస్ట్లా గ్రేవీలా ఉంటేనే పచ్చడి బాగుంటుంది. అలాగే వంకాయ కూడా వేసేసి అవి కూడా బాగా కలిపేయాలి ఇందులో. ఇక్కడ ఎక్కువ బ్యాంగన్ భర్తా అంటే వంకాయ పచ్చడి అంటే ఇలాగే చేస్తూ ఉంటారండి. మనకి హోటల్లో కూడా, మన వైపు కూడా దాబాల్లో హోటల్లో దొరుకుతూ ఉంటుంది పచ్చడి. బ్యాంగన్ భర్తా అంటే ఏంటో అనుకుంటారు. పైన ఇలా కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే.
పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా చేసుకుంటే ఒక టేస్ట్గా ఉంటుందన్నమాట. పచ్చడి అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. టేస్టీగా ఇలా గ్రేవీగా ఉండాలన్నమాట. అన్నంలో కూడా చాలా బాగుంటుందండి కలుపుకొని తింటే. ఎక్కువైతే రోటీ చపాతీల్లోకి బెస్ట్ కాంబినేషన్ అనమాట. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. పైన పచ్చిమిరపకాయలు కూడా వేసి కలుపుతున్నాను, ఇలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.